పుతిన్ని ఎవరైనా గోకితేనే ఆ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఎవరు గోకుతున్నారు పుతిన్ని? ట్రంప్ గోకుతాడు, జీ జిన్పింగ్ గోకుతాడు, నార్త్ కొరియా కిమ్ గోకుతాడు. గోకితే ఆయన చేతులు కట్టుకొని కూర్చోవాలి. ఫార్మర్ కేజీబీ చీఫ్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలకే ఇంటెలిజెంట్గా వ్యవహరించిన పుతిన్. సో ఆయన ఖాళీగా ఏం కూర్చోాలా. ఆయనే కాదు, ఆయనకు ఇంతకుముందున్న ప్రీమియర్స్ కూడా ఎవరు ఖాళీ కూర్చోాలి. ఒక డెడ్ హ్యాండ్ సిస్టమ్ అనేది ఒకటి రూపొందించారు. కిమ్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన నియంత ఉన్నాడు మనకి నార్త్ కొరియాకి. ఆయన దగ్గర ఒక రెడ్ బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్ని ఆయనకి ఏం దోషలేదు, ప్రపంచం మీద ఆయన కోపం వచ్చింది, లేదా ప్రపంచం మీద ఆయన ఆసక్తి చచ్చిపోయింది. కోట శ్రీనివాసరావు గారి డైలాగ్ ఒకటి ఉండేది ఒక సినిమాలో, ఎందుకో నా మీద నీకు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది, నీ మీద నాకు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది అంటాడు. అంటే అవతలటి పోవాలన్నమాట. ఒక కైండ్ ఆఫ్ ఫెమినిజం అది కిమ్లో పరిపూర్ణంగా ఉంది. ఆయనకి తెక్కలేచి ఆ రెడ్ బటన్ నొక్కాడు అనుకోండి, ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో మరి చాలా ప్రాంతాల మీద న్యూక్లియర్ అటాక్స్ జరుగుతాయి. ఆ విషయం పుతిన్కి తెలుసు. పుతిన్కి ఇంకో విషయం కూడా తెలుసు, జీ జిన్పింగ్ గురించి తెలుసు. అండ్ తనకి మిత్రుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే పుతిన్ దగ్గర ఒక లక్షణం ఉంది, థరో డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఆయన, అండ్ ఒక ఇంటెలిజెన్స్ సంస్థకి అధిపతి. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, జనరల్గా మనకేంటి, అవతల వాళ్ళ మీద అనుమానం వచ్చేదాకా నమ్ముతూనే ఉంటాం. వాళ్ళే ఏం చేస్తారు పుతిన్ అంటే, వాళ్ళు అవతల వాళ్ళ మీద నమ్మకం కలిగేదాకా అనుమానిస్తుంటారు. పుతిన్ ఆ కేటగిరీ అనమాట. అందువల్ల జీ జిన్పింగ్నేమో ఆయన ఉపేక్షించడు, అవసరార్థం కలిసి ఉంటున్నాడు.